దేవుని మార్గములో దేవుని మాట ప్రకారం ప్రతిరోజు ఏ మనుషుడైతే జీవిస్తాడో అతను బ్రతుకుతాడు. బ్రతకటం అంటే ఎలా? ఈ భూమి మీద సుఖ ప్రయాణం ఉంటుంది. కష్టాలు వారికి కూడా వస్తాయనుకోండి, కానీ కష్టాల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అప్పుడు కష్టం కష్టంగా అనిపించదు, బాధ బాధగా ఉండదు. నా ప్రియ సహోదరులారా, ఈ తనువుని పూర్తి చేసిన తర్వాత కూడా ఆ మనిషి ఆత్మ కూడా నెమ్మది సమాధానం కలిగి బ్రతుకుతుంది. అంటే పరలోకంలోకి చేరుకుంటుంది. పరలోకంలో చేరుకుంటే మనిషి బ్రతికినట్టు. ఒకవేళ పరలోకం చేరకుండా నరకానికి వెళ్ళిపోతే చనిపోయినట్టు. అంటే రెండో మరణం. మనిషికి 2 మరణాలు. ఒకటి శరీరాన్ని కోల్పోవడం, రెండోది ఆత్మని నరకంలో వేయబడినప్పుడు ఆత్మని కోల్పోవడం.